హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది ఫైనల్గా. ఇంకా మే 18th మా వారి బర్త్డే అనమాట. ఇంకా ముందు రోజు నైటే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది. నేనైతే ఉన్న డెకరేషన్ ఐటమ్స్తోనే సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. వాళ్ళకున్న ఫొటోస్ అన్ని తీసుకొచ్చి అయితే అక్కడ పక్కన పెట్టేశాను. ఇంకా కొంచెం ఇక్కడ గడ్డి మీద ఫ్లవర్స్తో ఏదైనా నేమ్ రాద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ చూద్దాంలని అయితే ఫొటోస్కి అయితే ఇక్కడ పక్కన పెట్టేసి అయితే ఊరుకున్నాను. ఇంకా లైటింగ్స్ ఉంటే ఇంకా అలా మా పిల్లల బర్త్డేకి కూడా ఎట్లాగే పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు బాగా నచ్చింది. ఇంకా అదే నేను ఇప్పుడు కూడా పెట్టాను. ఇంకా కబోర్డ్ ఖాళీగా ఉంది కదా చెప్పేసి మా పిల్లలు ఆడుకునే బొమ్మలు వాళ్ళ టెడ్డీ బేర్స్ అన్నీ కబోర్డ్లోకి అయితే పెట్టేశాను. బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకుంటాను కబోర్డ్లోకి ఏమైనా కొనుక్కుందాం సూట్ అయ్యని. బట్ ఆ టైంకి నాకు గుర్తు ఉండదు, అంత ఖాళీ కూడా ఉండదు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు అసలు మర్చిపోతాను నేను. చూసారా టైం ఎంత అయిందో నా డెకరేషన్ ఫినిష్ అవ్వడానికి ఈ టైం అయిందనమాట. కానీ 12 వరకు పిల్లలు మెలుకున్నారు, మా హస్బెండ్ కూడా మెలుకున్నారు కాబట్టి ఇంకా నైట్ 12కి అయితే ఆయనకి విష్ చేసాము. చాక్లెట్స్ ఉంటే చాక్లెట్తో వాళ్ళ నాన్నకి ఇచ్చి బర్త్డే విషెస్ కూడా పిల్లలతో అయితే చెప్పేసాము. వాళ్ళైతే కాస్త పడుకున్నారు. ఇంకా నాకైతే డెకరేషన్ చేసుకుంటూ కూర్చునేపాటికి ఈ టైం అయింది. ఇంకా బెలూన్స్ అన్నీ పెడదాం అనుకున్నాను. ఇంక ఇప్పటి నుంచే పెడితే అంతా మళ్ళీ రేపు ఈవినింగ్ కదా, ఎందుకు మళ్ళీ అంత పాడవుతుందని మేము చెప్పేసి ఓన్లీ ఫ్లవర్స్తో ఉన్న హ్యాపీ బర్త్డే నేమ్ ఒకటి పెట్టి ఇంకా కొంచెం పువ్వులతో అలా డెకరేషన్ అయితే చేశాను. ఈ డెకరేషన్ ఎట్లా ఉందో చెప్పేయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఇంకా రెడీ అయ్యి తిని ఇంకా అందరూ వచ్చారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకొని కాసేపు హౌసీ ఆడుకొని అట్లా డే అంతా గడిచిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ అయితే తీసుకొచ్చేసి స్నాక్స్ ఏమైనా తీసుకొద్దాం అనుకున్నాము. బట్ అక్కడ అయితే మేము అడిగినవి అయితే లేవు. ఇంకా బాదం మిల్క్ ఇంకా నాకు ఇష్టమైన డైరీ మిల్క్ సిల్క్ అయితే మా వారికి అయితే ఇచ్చేసానమాట గిఫ్ట్. ఇంకా అదే నీకని చెప్పేసి అయితే ఇచ్చేసాను. కేక్ మీద అయితే ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కేక్ కట్ చేస్తున్నారు కాబట్టి బర్త్డేకి నాన్న ఇంకా పిల్లలు కట్ చేపిస్తున్నట్టు నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి అయితే కేక్ మీద అయితే రాపిచ్చేసాము. ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను అక్కడ నుంచో అంటే ఇంకా అలా నుంచున్నారనమాట. మా వారికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఆయనకు కూడా మీ యొక్క బర్త్డే విష్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు అయితే పడుకున్నారనమాట. ఇంకా వాళ్ళు వేసేలేపు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ మేమైతే ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంక ఈలోగైతే పిల్లలు కూడా లేచారు. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మా వారికి అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూసేయండి వీడియోలో. బ్లూ ఆ బ్లూ పెట్టవే, బ్లూ అలా పెట్టే దారం లేకపోయినా నాకు పెట్టలేదు కడుపుతూ ఉన్నప్పుడు కూడా. చైత్ర వెనక్రా, పుట్టినరోజు వెనక్కి వెళ్ళు నికేష్ వెళ్ళు. ఆపేనా ఆ గ్రీన్ పెట్టి దానికి, ఆ గ్రీన్ పెట్టచ్చు దానికి. హాయ్ నికేత, నికేత నికేష అదిగోవే అమ్మ టోపీ తీస్తురు ఎల్లమ్మకు నువ్వు వీడియో ఫోటో కూడా చాక్లెట్ ఇవ్వండి. ఫోటో తీసారా ఈ బాగా నువ్వు పెట్టుకోవాలి ఎంత పెట్టి గ్రీన్ పెట్టి బాగుంది.
చక్కగా ఉంచుకుంది నికేష. కావాలంట. ఏం కావాలి? కేక్ కట్ చేద్దామా? వద్దామా? చిన్నది బాగానే ఉంటుంది, మంచిది పెద్దదే. వీడియోలో తీసుకో, లేకపోతే ఫోటోలు కూడా వీడియోలో తీసుకో. మా పిల్లలతో వాళ్ళ బర్త్డేకి అయితే ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదన్నమాట. వాళ్ళిద్దరు సింగిల్ ఫొటోస్ లేవు, ఫ్యామిలీ ఫోటో కూడా మంచి ఫొటోస్ లేవు. కానీ మా ఆయన బర్త్డేలో మాత్రం ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్ అంటే వీడియోస్ తీసుకున్నట్టు అయితే సపోర్ట్ చేశారు. కొంచెం నిద్రలు వేసారు కాబట్టి కొంచెం అట్లా ఉన్నారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయారు. బాగున్నారనమాట. ఇంకా ఫొటోస్ కూడా ఈయన బర్త్డేకి అయితే వచ్చినాయి. పిల్లల బర్త్డేకి అయితే అసలు బాగా చిరా చేశారు, బాగా ఏడ్చారు. ఇంకా వాళ్ళ బర్త్డే ఫొటోస్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఇంకా ఈ బర్త్డేకి ఇంత మంచి మెమొరీగా ఉండిపోయాను అనమాట, ఫ్యామిలీ ఫోటోలాగా. అమ్మ నాన్నకు పెట్టు. హ్యాపీ బర్త్డే పెడతారు. అది కూడా తీయమ్మా, కనబడుతుంది. పిల్లలు పుట్టిన అనుకుంటారు, అబ్బో పెట్టింది పుట్టినరోజు నాడే పెడితే అది మనం ఎవరైనా చెప్పకుండానే పెట్టేసి. నికేషా చెయ్యి ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. అది మూత పెట్టేమ్మా. కొంచెం పెట్టించుకోమ్మా, కొంచెం. ఏలేవని ఉండే బాయ్, ఏలేవు కానీ ఒక ఏలు ఏలు పెట్టి వచ్చిందా? వచ్చింది. నాన్నకి పెట్టమ్మా. ముందు టేస్ట్ చూపిస్తా కానీ తినలేదు. ఇది పెడతాను చూడు, చూపించు. ఇది నేను మొత్తం వీడియోలు తీస్తున్నా, ఫోటోలు తీయట్లేదు. అబ్బా ఇది కూడా అలాగే పెట్టింది. నేను ఫోటోలు తీస్తున్నారుగా, నువ్వు ఇందులో స్క్రీన్ షాట్లు తీసుకో, ఫొటోస్ అంటే వీడియోలు తీస్తున్నావు. ఏ అక్షంతలు వేసారా? కనిపించట్లా. అటోకలు ఇటోకలు నుంచండి. అమ్మ మారే హ్యాపీ బర్త్డే చేయండి. షేకులు తర్వాత గిఫ్ట్ ఇవ్వండి. జన్మ జన్మల రంబంధం ఆ పాటలు అందులో లేదుగా. నా వంటగది మొత్తం పాలు పొంగిపోతున్నాయి. అక్క తమ్ముల అనుబంధం పాడను.
నీళ్ళు బాగానే కేక్ వెళ్ళిపోవాలి మళ్ళీ. అమ్మాయ్యా నుంచుంటే ఫోటో తీస్తా. బెటర్ కదా అని తినేస్తా. అది డౌన్లోడింగ్ చేయాలి కదా. ఇది చూడండి. అంట పెట్టండి అబ్బాయి. పెగ్ తీసి పెగ్ తీసి మరి ఇంకే ఇక్కడ ఉంది. తగ్గేదిలే. ఇంకా ఉందంట దగ్గర అది కరిగిపోతుంది. అది ముక్కలు అయిపోతుంది. అన్నా లేదు పిల్లలు దండలాగా ఉంది. చూసాను ఎక్కువ పెట్టాను. అబ్బాయి తింటే పెట్టాడు కదా. దానికి పెట్టాలి. అలా ఎట్లా చెప్పద్దు. అది పదని అమ్మ షాపింగ్ నోరు పర్లేదు. పెట్టావా ఏంటి అక్క? కొంచెం బయట పోమ్మా. ఇంకా ఏంటి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇంకా దారాలు గుడిగా ఉంటున్నాయి. వీడియోనా ఫోటోనా? కేక్ కనబడాలంట. కొంచెం బ్యాక్ రమ్మా. అదంటే ఓపెన్ చేయండి. అలాగే బ్యాక్ రా కొంచెం. కేక్ కనబడాలంట. నీకు కష్టం ఎందుకని చెప్పేసి ప్యాకింగ్ చేయలేదు. ఓపెన్ చేసి పెట్టాను చూస్తావా. నువ్వైతే ఫోన్కి ఇన్ని పేపర్లు తింటున్నా రోజు. ఇప్పింది కస్టమైజ్ ఏం లేదు. జస్ట్ ఇది ఊరికి కాదు. ఇక్కడ క్లిక్ చేయి. లైట్ వచ్చింది అందులో. ఆగమ్మా. బాగుందా? సూపర్. నువ్వు బాగుందా? మీ నాన్న లైఫ్ లోకి వెలుగు తెప్పించా. జోకేస్తారు అంటున్నాడు ఇక్కడ కదా. బాగుంది. పట్టుకో నువ్వు కూడా. నువ్వు కూడా పట్టుకోమ్మా. ఫోటో తీసి కింద ఏమంటుంది? ఓహో కేక్ అంటిందా? కాలు కేక్ చూశారు కదా, ఇది మా వారి బర్త్డే లాగ్ అనమాట. అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మా వారికి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటన్నది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీవారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా వారికి కూడా తెలియదు నేను ఇట్లాగా సర్ప్రైజ్ చేస్తున్నా అని చెప్పేసి. నేను ఎప్పుడు చాలా రోజుల ముందు నుంచి అనుకుంటున్నాను ఇట్లా చేద్దాము. ఇంకా ఎన్ని డబ్బులు పెట్టి ఇన్ని కొన్నా కానీ ఇంకా ఎలా పక్కన కబోర్డ్లు అలా ఉండడమే తప్ప ఇంకేం లేదు. ఇంకెందుకు ఆయన పేరు మీద ఇలాగ పిల్లలకి ఫుడ్ పెట్టించాలనిపించింది. ఇంకా హైదరాబాద్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. నా బర్త్డేకి ఇంకా ఏదైనా వెకేషన్కి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మేము కేక్ కట్ చేయడం, వాళ్ళతో ఈవినింగ్ వరకు వాళ్ళతో ఉండి అలా వచ్చేవాళ్ళం. బట్ ఈ 4 ఇయర్స్లో నేను అవి మిస్ అయిపోయాను అనమాట. సరే అయితే ఇంకా ఈ ఇయర్ మా ఆయన బర్త్డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా ఆయన బర్త్డే అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ నేనైతే రీల్స్ చూస్తుంటే నాకు ఇవి ఇలా
ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కనిపించింది. బట్ ఎవరికైనా భయం ఉంటుంది కదా, జెన్యునా లేకపోతే ఫేకా, డబ్బులు తీసుకొని మళ్ళీ ఇలాగా ఫుడ్ పెట్టరేమో, ఫేక్ ఏమో అని చెప్పి అనిపించింది. బట్ అన్నీ చెక్ చేసి కనుక్కొని ఇలా అయితే ఫుడ్ అయితే పెట్టించమని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియో వచ్చేంత వరకు అయితే భయం వేసింది. బట్ వాళ్ళు అయితే చాలా జెన్యున్గా ఉన్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వారికి కూడా ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.